పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కూడా పడ్డాయి. దాంతో ట్విట్టర్ లో ఈ మూవీ రివ్యూ వైరల్ గా మారింది. హరిహర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారని నిర్మాత ఏఎం రత్నం చెప్పారు. దానికి తగ్గట్టుగానే సినిమా ఉందని తెలుస్తుంది. హరిహర వీరమల్లు మూవీ 2 గంటల 40 నిమిషాలు ఫైనల్ కట్ తో రిలీజ్ అయ్యింది. హరిహర వీరమల్లు సినిమాకి యూఎస్ఏ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం. ఈ మధ్య వస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా దాదాపు 3 గంటల నిడివితో వస్తున్నాయి. ఆ విషయంలో హరిహర వీరమల్లు రన్ టైం చాలా తక్కువ. ఈ సినిమా స్టోరీ కొత్తగా ఉన్నట్టు సమాచారం. దక్షిణ భారతంపై దండెత్తిన ఔరంగజేబు నుంచి తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు గోల్కొండ సుల్తాన్ బ్రిటిష్ వారి సాయం కోరుతాడు. బదులుగా కోహినూరు వజ్రాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఔరంగజేబు చెంతనున్న కోహినూరు వజ్రాన్ని దొంగలించేందుకు వీరమల్లుకి బాధ్యతలు అప్పగిస్తారు. వీరమల్లు గోల్కొండ సుల్తాన్ కు సాయం చేసేందుకు ఎందుకు అంగీకరించాడు? ఆయన పథకం పారిందా? ఇదే హరిహర వీరమల్లు కథాంశం చెబుతున్నారు. సినిమా స్లోగా మొదలైన 40 నిమిషాల తర్వాత ఆసక్తికరంగా మారుతుందని, క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సాగుతుందని యూఎస్ ఆడియన్స్ టాక్. చారిత్రక కథ వస్తువుని తీసుకున్న డైరెక్టర్ క్రిష్ తన క్రియేటివిటీతో కథనాన్ని రాశాడని అంటున్నారు. క్లైమాక్స్ అయితే అసలు ఊహించని విధంగా ఉంటుందని సెన్సార్ సమాచారం. సీక్వెల్ పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు సినిమా ఓ పండగలా ఉంటుందని, ఆయన చేసే ఫైట్స్, కత్తి విన్యాసాలు, డైలాగ్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని అంటున్నారు. ఔరంగజేబ్ గా సన్నీ డియోల్ నటన, నిధి అగర్వాల్ అందాలు ఆకట్టుకుంటాయని టాక్ వినబడుతుంది. 5 ఏళ్లకు పైగా షూటింగ్, గ్రాఫిక్స్ వర్క్ పనులు జరుపుకున్న హరిహర వీరమల్లు సినిమాలో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని టాక్. ఓవరాల్ గా భారీ అంచనాలు పెట్టుకుండా వెళ్లిన వారికి హరిహర వీరమల్లు ఖచ్చితంగా నచ్చుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయట. ఈ సినిమాలో కొన్ని క్లైమాక్స్ సన్నివేశాలను కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ చేసినట్టు సమాచారం. అవి సినిమాను మరో లెవెల్లో నిలబెట్టినట్టు ఫ్యాన్స్ అంటున్నారు. కథనం ప్రేక్షకులను అత్యంతం కట్టిపడేస్తుందట. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తుంది. కేవలం ఆకర్షణీయమైన కథనం, కళ్ళు చెదిరే సన్నివేశాలే కాకుండా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నవి ఇంటర్వెల్ కు ముందు, ఆ తర్వాత వచ్చే 2 యాక్షన్ ఎపిసోడ్స్ అని సమాచారం. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్స్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అందించేలా అద్భుతంగా చిత్రీకరించారని తెలుస్తుంది. మొత్తానికి యూఎస్ నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ సీక్వెల్ మీద స్పందించారు. హరిహర వీరమల్లుని పాత్ర పూర్తిగా కల్పితమేనని స్పష్టంగా చెప్పారు. కానీ ఇందులో చరిత్రకు సంబంధించి కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయని వెల్లడించారు. ముఖ్యంగా కోహినూరు వజ్రం మొఘలుల చేతికి ఎలా చేరింది అనే అంశాన్ని చిత్రంలో అంతర్లీనంగా చూపిస్తున్నామన్నారు. హిందువులుగా బతకడానికి పన్నులు చెల్లించాల్సిన కాలాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ఓ యోధుడు చేసిన పోరాటం ఈ సినిమా కథాంశమని వివరించారు. ఔరంగజేబు వంటి మొఘల చక్రవర్తి క్రూరత్వాన్ని చిత్రీకరించామన్నారు. ఇక పార్ట్ 2 కూడా 20 నుండి 30% షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలిపాడు. హరిహర వీరమల్లు ఒక సినిమా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ జీవిత ప్రయాణంలో ఓ మైలురాయి కావచ్చు. ఓ నటుడిగా, నాయకుడిగా, యోధుడిగా ఆయన ఈ చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.